కొన్నేళ్లుగా దేశంలో సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. వీటి నియంత్రణకు పోలీసులు, ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయినా నేరాలు మాత్రం ఆగడం లేదు. చదువు రాని వారి నుంచి ఉన్నత విద్యావంతులు, ఐటీ ప్రొఫెషనల్స్ చివరకు బ్యాంకు ఉద్యోగులు కూడా సైబర్ మోసాలకు గురవుతున్నారు. దొంగలు కూడా టెక్నాలజీపై పట్టు సాధించి మోసాల్లో కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. మిడిల్ క్లాస్ సంపన్నులను బురిడి కొట్టిస్తున్నారు. పోలీసులు, బ్యాంకు ఉద్యోగులు, ఐటీ ప్రొఫెషనల్స్ కూడా నేరాల బారిన పడుతున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసానికి తెరలేపారు. మీ పిల్లలకు యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేస్తున్నారు. ఆసుపత్రుల ఖర్చులకు వెంటనే డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు కూడా తెలివి మీరుతున్నారు. టెక్నాలజీని ఆధారంగా తీసుకొని సరికొత్త పద్ధతిలో మోసాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా నేరగాళ్లు అనుసరిస్తున్న కొత్త విధానాలతో చితమతమవుతున్నారు. కొత్త తరహా మోసాలపై అవగాహన కల్పించేందుకు తాజాగా ఎక్స్లో టీజెస్ ఆర్టీసీ ఎండి సజ్జనర్ మరో ఆసక్తికరమైన విషయం పోస్టు చేశారు. కొత్త తరహా సైబర్ మోసం జాగ్రత్త అంటూ సజ్జనర్ హెచ్చరించారు. ఇక ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ పిల్లలు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు అని తల్లిదండ్రులకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేస్తున్నారు. హాస్పిటల్లో చేర్పించామని, ఎమర్జెన్సీ వార్డులో ఉన్నాడని, తక్షణమే ఆ సర్జరీ చేయాలని మాయమాటలు చెబుతారు. తర్వాత సర్జరీకి డబ్బులు కట్టాలని కోరుతారు. ఈ మేరకు లింక్ పంపిస్తారు. ఆ లింకులను క్లిక్ చేయగానే బ్యాంకు ఖాతా నుంచి నగదు గుల్ల చేస్తున్నారు. ఇలాంటి మోసపూరిత ఫోన్ కాల్స్కు స్పందించొద్దని సజ్జనర్ సూచించారు. సైబర్ మోసాలపై కేంద్ర హోంశాఖ హెల్ప్ లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలని సూచించారు.